తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 స్థానాల్లో గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెస్ట్ వన్డే మ్యాచ్ల ఫార్మాట్ మారిపోయిందన్నారు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ విజయవంతంగా నడుస్తుందని అన్నారు. సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించామని, ఫైనల్స్ లో మోదీని ఓడించబోతున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని సోషల్ మీడియా వారియర్స్ కూడా ఎప్పుడు మేలుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేవుడు గుడిలో ఉండాలని, భక్తి మనసులో ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. 5 రోజులు ఆడుకునేటోళ్ళు, ఓ రోజు మొత్తం నిద్రపోయి మళ్ళీ లేచి చూసినా కూడా ఆడుతూనే ఉండేటోళ్ళు. అందుకే సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉండే బ్యాట్స్మెన్ని నైట్ వాచ్మెన్ అనేటోళ్ళు, అంతేనా? అంటే రాత్రి అంతా కాపులా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇక 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని అన్నారు. పండుగలు వస్తే బీజేపీ సమస్యలను సృష్టిస్తుందన్నారు. బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందన్నారు. బీజేపీ అంటే భారతీయ బ్రిటిష్ పార్టీ అన్నారు. హరీష్ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని కూడా తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రైతుల రుణాల్ని మాఫీ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. ఇక ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, రాజీనామాకు రెడీగా ఉండు అని హరీష్ కు సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము, పాటించే జీవన విధానం. దాన్ని రాజకీయంగా మలుపుకొని, రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం. ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం. భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు. కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకం అంటే, ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ అంటే దగ్గర 400 అనుకోండిగా. అందుకే ఇవాళ 400 సీట్లు అడుగుతున్నారు. ఇస్ బార్ 400 పార్ అని ఎందుకంటారంటే, వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు. నేను మొన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు. ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు.
ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. నిన్నమన్నా నేను మా నాన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 స్థానాల్లో గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెస్ట్ వన్డే మ్యాచ్ల ఫార్మాట్ మారిపోయింది అన్నారు. ఇప్పుడు T20 ఫార్మాట్ విజయవంతంగా నడుస్తుందని అన్నారు. సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించామని, ఫైనల్స్ లో మోదీని ఓడించబోతున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇప్పుడు మేలుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేవుడు గుడిలో ఉండాలని, భక్తి మనసులో ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని అన్నారు. పండుగలు వస్తే బీజేపీ సమస్యలను సృష్టిస్తుందన్నారు. బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందన్నారు. బీజేపీ అంటేనే భారతీయ బ్రిటిష్ పార్టీ అని తెలిపారు. హరీష్ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని కూడా తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రైతుల రుణాన్ని మాఫీ చేస్తారని ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, రాజీనామాకు రెడీగా ఉండు అని హరీష్ కు సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఖచ్చితంగా 14 స్థానాల్లో గెలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే బీజేపీపై కూడా ఫైర్ అయ్యారు. హరీష్ రావు రాజీనామా లెటర్ ని కూడా స్పీకర్ ఫార్మాట్ లో పంపించాలి అంటూ కూడా ఆయన తెలిపారు. హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని కూడా స్వీకరిస్తున్నానో, ఆయన సవాల్ని స్వీకరిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. దీపిక, హరీష్ రావు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వీరి మధ్య రుణమాఫీకి సంబంధించి సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా లేఖను జర్నలిస్టులకు ఇచ్చి వెళ్లడం జరిగింది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావు కొన్ని కామెంట్ చేశారు. నా 5 ఏళ్ల పదవి కాలం వదులుకోవడానికి రైతుల కోసం సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీస్ ఏవైతే ఉన్నాయో అన్ని అమలు చేయాలని చెప్పి ఆయన లెటర్ లో పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి దాన్ని కౌంటర్ ఇచ్చారు. ఏదైతే ఆయన లేఖ రాశారో రాజీనామా లేఖ, ఆ స్పీకర్ ఫార్మాట్ లో లేదని పేర్కొన్నారు. మామూలుగా యాక్చువల్ అయితే ఆ స్పీకర్ సమర్పించే రాజీనామా లేఖలు ఏవైతే ఉంటాయో అది సింగిల్ లెటర్, నేను రిజైన్ చేస్తున్నాను, అందులో రీజన్స్ అన్ని మెన్షన్ చేయకూడదు, ఆ స్పీకర్ కు రాస్తున్నాను, అదేవిధంగా నేను రిజైన్ చేస్తున్నాను సో అండ్ సో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఇస్తారు, రాజీనామా చేస్తున్నా అని చెప్పి సింగిల్ వర్డ్ లో లెటర్ ఉంటుంది. అదే స్పీకర్ ఫార్మాట్ లో లేదని చెప్పి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకి అమరవీరుల స్థూపమే గుర్తొస్తుంది. హరీష్ రావు మోసానికి ముసుగు అమరవీరుల స్థూపాన్ని పెట్టుకుంటారని చెప్పి కొన్ని హాట్ కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. ఇన్నాళ్ళు అమరవీరుల స్థూపం వద్దకు ఎందుకు వెళ్ళలేదు, ఈ స్టాండర్డ్ అంతా లేఖ రాసుకొచ్చి మభ్య పెట్టే పని చేస్తున్నాడు హరీష్ రావు అని చెప్పి ఇటు కేసీఆర్ ను కూడా ఆయన కామెంట్ చేస్తూ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నాం, ఆగస్టు 15 లోపు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నామో ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. హరీష్ రావు అద్భుతాలు ప్రదర్శిస్తున్నారంటూ ఆయన కూడా మండిపడడం జరిగింది. అయితే స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వాలని చెప్పి ఏదైతే రాజీనామా లేఖ తీసుకొని వచ్చారో అది జేబులో పెట్టుకోండి, రెడీగా ఉండండి, ఆగస్టు 15 నాడు రుణమాఫీలు చేస్తాము, రాజీనామా లేఖ సమర్పించాలి, అది స్పీకర్ ఫార్మాట్ లో ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సూచించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కూడా ట్విట్టర్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అంటే అమరవీరుల స్థూపం దగ్గర ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గర ముసుగు అనేది ఏదైతే పేర్కొన్నారో అమరవీరులను అవమానించేలా ఉందని చెప్పి ఇటు ఆయన
కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఇరువురి మధ్య తెలంగాణ రాజకీయాలు ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు హరీష్ రావు ఉదయం ఇక్కడికి రావడం, రాజీనామా లేక ఇక్కడ ఇచ్చికెళ్లడం, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ శ్రేణులు గన్ పార్క్ చేరుకొని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో ఇది పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది ఈ గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పొలిటికల్ వార్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. అరకులో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి